తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం త్రివేణి సంగమంలో వేద పండితుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇక కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కాళేశ్వరానికి సీఎం రేవంత్ హాజరవుతారు. సరస్వతి అమ్మవారి ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రేవంత్ రెడ్డి దంపతులు సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మరిన్ని డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, తెలంగాణలో ముఖ్యంగా సరస్వతి పుష్కరాలు అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ఈ రోజు ఉదయం 5:44కి ప్రారంభమయ్యాయి. నిజానికి మిథున రాశిలో గురుడి ప్రవేశం నిన్న రాత్రి జరిగినప్పటికీ ఈ రోజు 5:44 గంటలకు ముహూర్తంలో స్వామి మాధవానంద సరస్వతి గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. పుణ్యస్నానాలకు శ్రీకారం చుట్టిన తర్వాత ఈ రోజు ఉదయం 24 నుంచి ప్రారంభమైనటువంటి ముఖ్యంగా తెలంగాణతో పాటుగా ఆంధ్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా ఈ పుష్కరాలకు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎందుకంటే దాదాపుగా దక్షిణ భారతదేశంలో అత్యంత ఘనంగా జరుగుతున్న అంతర్వాహిని సరస్వతి పుష్కరాలు కేవలం కాళేశ్వరంలోనే అంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే త్రివేణి సంగమంలో భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. భక్తులకు అసౌకర్యం ఎండ తీవ్రత తగలకుండా సెలవు పందిరితో పాటుగా బట్టలు మార్చుకునేందుకు షెల్టర్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు టెంట్ సిటీని కూడా ఒక చిన్నపాటి టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇటు కాళేశ్వరం త్రివేణి సంగమంలో స్నానానంతరం ఖచ్చితంగా కాళేశ్వరంలోని ఆలయానికి వెళ్తారు భక్తులు. అక్కడ కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ సైతం ప్రత్యేక దర్శనాల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు విఐపి మూవ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వచ్చి పుష్కర స్నానం చేయబోతున్నారు. దీంతో పాటుగా మహాబలిపురం నుంచి కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఏర్పాటు చేసినటువంటి ఏకశిల సరస్వతి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత కాళేశ్వరం త్రివేణి సంగమం తీరంలో ఈ పుష్కరాల నేపథ్యంలో ఆయన వచ్చినటువంటి భక్తుల దృష్టిలో ఆయన ప్రసంగించేటువంటి అవకాశం